హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రధానంగా మాట్లాడుకోబోతున్నటువంటి ఒక టాపిక్ ఏంటంటే లార్డ్ కర్జన్ గురించి. అలానే లార్డ్ కర్జన్ యొక్క మెమొరీలో అంటే సంస్మరణలో భాగంగా ఈ యొక్క కర్జన్ గేట్ అనే దాన్ని ఒక కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క కర్జన్ గేట్ దగ్గర ఒక రెండు విగ్రహాలు బెంగాల్ ప్రభుత్వం కట్టబోతుంది స్టూడెంట్స్. ఆ రెండు విగ్రహాల గురించి అంటే ఆ రెండు విగ్రహాలు ఎవరివి, ఈ యొక్క రెండు విగ్రహాలు కట్టడాన్ని చాలామంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దీన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఈ వీడియోలో మీరు ప్రధానంగా అసలు ఈ యొక్క విగ్రహాలు ఎవరివి అదొకటి, దాంతోపాటు లార్డ్ కర్జన్ యొక్క పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, మన భారతదేశంలో ఎలాంటి పాలసీస్ తను ప్రారంభించారు అంటే ఎకనామిక్ పాలసీస్ కానీ లేదా యూనివర్సిటీస్ యాక్ట్ గురించి కానీ లేదా మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దాంతోపాటు బెంగాల్ పార్టీషన్ కానీ వీటినన్నింటిని గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంతోపాటు బెంగాల్ పార్టీషన్ ఎందుకు చేశారు, అలానే బెంగాల్ పార్టీషన్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, అలానే బెంగాల్ పార్టీషన్ వల్ల జరిగినటువంటి మార్పులు ఏంది మన భారతదేశం యొక్క చరిత్రలో, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ టాపిక్లో. సో ఈ టాపిక్ మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, వేరే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సరే, మనకి ఇక్కడ లార్డ్ కర్జన్ ఈ టాపిక్లో మీకు కిందగా చెప్పినట్టు అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది, అలానే లార్డ్ కర్జన్ ఎవరు, లార్డ్ కర్జన్ మన భారతదేశానికి ఏ కాలంలో భారతదేశానికి వైస్రాయిగా ఉన్నారు మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత కర్జన్ యొక్క ఫారిన్ పాలసీస్, విదేశాంగ విధానం అంటే ఆఫ్ఘాన్ పాలసీ, అలానే పర్షియా అంటే ఇరాన్ వాళ్ళతో ఏ విధంగా ఉన్నారు, అలానే టిబెట్ పాలసీ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రిఫార్మ్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్, సంస్కరణలు ఏ ఏరియాలో సంస్కరణలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనా సంస్కరణలు, దాని తర్వాత యూనివర్సిటీస్లో సంస్కరణలు అంటే ఇక్కడ మనం యూనివర్సిటీస్ కమిషన్ అని ఒకటి వేశారు, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఫెమైన్ అంటే కరువులు రాకుండా ఒక కమిషన్ వేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క బెంగాల్ డివిజన్ ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి సంస్కరణలు ఈ యొక్క లార్డ్ కర్జన్ తీసుకొచ్చినటువంటివి. అలానే బెంగాల్ పార్టీషన్ ఎందుకు జరిగింది, దానివల్ల బెంగాల్ పార్టీషన్ వల్ల జరిగినటువంటి ఈ యొక్క కాన్సిక్వెన్సెస్ అంటే ఎలాంటి పరిణామాలు సంభవించినాయి, ఆ పరిణామాల వల్ల ఎలాంటి ఆందోళనలు జరిగినాయి, ప్రొటెస్ట్ జరిగినాయి, ఫైనల్గా లార్డ్ కర్జన్ని మన భారతీయులు ఎందుకు అసలు తీవ్రంగా ద్వేషిస్తున్నారు ఆ టైంలో, అంటే ఇప్పటికీ కూడా లార్డ్ కర్జన్ మన భారతదేశానికి సో చెడు ఎక్కువగా చేశాడు అని మనం ఎందుకు భావిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ విలియం బెంటిక్ లేదా మెకాలే, వీళ్ళని చూస్తే కనుక వీళ్ళు మన భారతదేశానికి ఎంతో అంటే సో పాజిటివ్గా చేసినటువంటి వ్యక్తులు. మరి లార్డ్ కర్జన్ ఎందుకు చాలామంది వ్యతిరేకిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీలో ఇది మనకి జిఎస్ పేపర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మరి కాంటెక్స్ట్ సందర్భం ఏంది, అసలు ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. స్టూడెంట్స్, ఏం చేసింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రెండు విగ్రహాలను ఏర్పాటు చేద్దాం అనుకుంది. ఎవరి విగ్రహాలు అంటే మహారాజా బిజయ్ చంద్ర మహతాబ్. జనరల్గా మనం వి అని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం, వెస్ట్ బెంగాల్ వాళ్ళు బి అని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఓకే, విజయ్ మనం మాట్లాడేది వాళ్ళు ఏమంటారంటే బిజయ్ చంద్ర మహతాబ్, దాంతోపాటు తన యొక్క వైఫ్ రాధారాణి, వీళ్ళ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, ఇది ఎక్కడ జరుగుతుందంటే బర్ధమాన్ అనేది ఒక మున్సిపాలిటీ పేరు స్టూడెంట్స్, ఒక మున్సిపాలిటీ పేరు బర్ధమాన్ అనేది. ఆ మున్సిపాలిటీని గతంలో అంటే ఆ ప్రాంతాన్ని గతంలో పరిపాలించినటువంటి రాజు దాంతోపాటు తన యొక్క వైఫ్, వీళ్ళ యొక్క విగ్రహాలు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అనేది
ఏర్పాటు చేయబోతుంది. మరి దీనికి సంబంధించింది ఒకసారి మీకు ఓవర్వ్యూ అనేది ఇస్తాను స్టూడెంట్స్. ఓకే, లార్డ్ కర్జన్ గేట్ కాంట్రవర్సీ, ఈ వివాదం గురించి ఒకసారి మీకు ఓవర్వ్యూ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వివాదం ఏ రాష్ట్రంలో జరుగుతుంది మనకు అది ఐడియా ఉండాలి. వెస్ట్ బెంగాల్ అనేది మనకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్. ఓకే, మనకు వెస్ట్ బెంగాల్ అనే అనడంతోనే ప్రధానంగా గుర్తు రావాల్సింది ఏంటంటే మన ఇండియాలో భారతదేశంలో జూట్ జనపనార ఎక్కువగా ఉన్నది వెస్ట్ బెంగాల్. ఓకే, సరే, వెస్ట్ బెంగాల్లో బర్ధమాన్ అనేది ఒక మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీలో ఒక స్ట్రక్చర్ ఉంది, అంటే ఒక కట్టడం ఉందన్నమాట. ఆ కట్టడం పేరు ఏం పేరు? లార్డ్ కర్జన్ గేట్. ఆ కట్టడం పేరు ఏం పేరు? లార్డ్ కర్జన్ గేట్. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫోటోలో చూడడం జరిగింది. ఈ కర్జన్ గేట్కి ముందు ఓకే 2 విగ్రహాలు పెట్టాలని చెప్పేసి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట. ఓకే, ఈ 2 విగ్రహాలు ఎవరివి? ఆ సంస్థానాన్ని పరిపాలించినటువంటి కింగ్, దాంతోపాటు అతని యొక్క వైఫ్. యాక్చువల్లీ విచిత్రం ఏంటంటే ఈ యొక్క కింగ్ ఎవరైతే ఉన్నారో ఇతనే ఈ యొక్క కర్జన్ గేట్ని కట్టించడం జరిగిందనమాట. ఏ సందర్భంలో అయితే ఎప్పుడైతే కనుక కర్జన్ ఈ యొక్క బర్ధమాన్ అనే మున్సిపాలిటీకి సందర్శన కోసం రావడం జరిగిందో ఆ సందర్భంలో ఈ యొక్క బిజయ్ చంద్ర అనేటటువంటి రాజు ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క కర్జన్ గేట్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేశాడు. మరి ఇప్పుడు వివాదం ఏంటంటే చాలామంది చరిత్రకారులు ఏమంటున్నారంటే ఇలాంటి వారసత్వ కట్టడాలు ఏవైతే ఉంటాయో ఆ వారసత్వ కట్టడాలని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ వారసత్వ కట్టడాల ముందు ఇలాంటివి నిర్మించకూడదు అని ప్రధానంగా చాలామంది విమర్శిస్తున్నారు అనమాట. ఓకే, దాని గురించనే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఈ మధ్యలో యూపీఎస్సీలో ఎక్కువగా హిస్టరీ క్వశ్చన్స్ ఈ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూని అడుగుతున్నారు స్టూడెంట్స్. మరి మనం ఏం డిస్కస్ చేయాలి ఈరోజు ఏంటంటే మరి కర్జన్ గేట్ గురించి వచ్చింది కాబట్టి ఈ కర్జన్ తీసుకున్నటువంటి పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి అని మనం డిస్కస్ చేస్తాం. ఇందులో భాగంగా ఫస్ట్ మనం లార్డ్ కర్జన్ యొక్క టెన్యూర్ పదవీ కాలం ఏందో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత లార్డ్ కర్జన్ యొక్క విదేశాంగ విధానాలు ఫారిన్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి. దాని తర్వాత లార్డ్ కర్జన్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ అంటే పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది, పరిపాలనా విధానాలు ఏ విధంగా ఉన్నాయని మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు లార్డ్ కర్జన్ యొక్క బెంగాల్ విభజన అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇవి డిస్కస్ చేసిన తర్వాత బెంగాల్ పార్టీషన్ ఎందుకు జరిగింది, కారణం ఏంది, బెంగాల్ పార్టీషన్ వల్ల కలిగినటువంటి కాన్సిక్వెన్స్ అంటే ఎలాంటి పరిణామాలు సంభవించినాయి అని డిస్కస్ చేస్తాం. సో వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ మనం లార్డ్ కర్జన్ యొక్క పదవీ కాలం, ఇతను ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉన్నారు మన భారతదేశంలో 1899 to 1905. ఓకే, ఈ సందర్భంలో ఉన్నారు. మరి ఇతను ఎవరి తర్వాత రావడం జరిగింది? ఇతను ఎల్గిన్ తర్వాత, అంటే ఎల్గిన్ అనే వైస్రాయ్ తర్వాత లార్డ్ కర్జన్ మన భారతదేశానికి వచ్చారన్నమాట. దానికి సంబంధించినటువంటి నోట్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. లార్డ్ కర్జన్ యొక్క బ్రిటిష్లో ఫారిన్ సెక్రటరీగా పనిచేశారు, అంటే ఈ యొక్క విదేశాంగ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. దాని తర్వాత లార్డ్ ఎల్గిన్, నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఎల్గిన్ తర్వాత మన భారతదేశానికి వైస్రాయిగా 1899 to 1905 మధ్యలో రావడం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇతను మన భారతదేశానికి వచ్చినటువంటి యంగెస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. మరి ఇక్కడ వైస్రాయ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మన భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? ఫస్ట్ వైస్రాయ్ మన భారతదేశానికి నియమించబడినటువంటి ఫస్ట్ వైస్రాయ్ ఎవరు? అలానే ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఎవరు? ఓకే, ఆన్సర్ చేయండి. నెక్స్ట్ కర్జన్ ప్రధానంగా దేనికి విమర్శించబడ్డాడు? ఈ యొక్క బెంగాల్ పార్టీషన్కి కర్జన్ ఎక్కువగా విమర్శించారు. కర్జన్ ప్రధానంగా ఏం చెప్తారంటే కనుక మన బ్రిటిష్ యొక్క కాలనీస్ ఏవైతే ఉన్నాయంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క వలస రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వలస రాజ్యాలలో దేన్ని కోల్పోయినా పర్లేదు,
ఓకే, దేన్ని కోల్పోయినా పర్లేదు కానీ భారతదేశాన్ని మాత్రం కోల్పోవద్దు. ఒకవేళ భారతదేశాన్ని కోల్పోతే కనుక మనము మన సామ్రాజ్యం మొత్తం కూడా ఈ యొక్క పతనమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని లార్డ్ కర్జన్ వ్యాఖ్యానించాడు. దాన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఈ యొక్క భారతదేశం అనేది ఎంత ఇంపార్టెంట్ బ్రిటిష్ వాళ్లకు అని చెప్పేసి. నెక్స్ట్, కర్జన్ యొక్క ఫారిన్ పాలసీస్. కర్జన్ యొక్క ఫారిన్ పాలసీలో ప్రధానంగా మనం డిస్కస్ చేసేది నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ పాలసీ. నార్త్ వెస్ట్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అన్నమాట. లార్డ్ కర్జన్ ఈ యొక్క నార్త్ వెస్ట్ ఈ యొక్క ప్రాంతంలో అంటే వాయువ్య ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క కన్సాలిడేషన్ అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన ఏదైతే ఉంటుందో దాన్ని మెరుగుపరచాడనమాట. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్ అనేది రష్యాకు దగ్గరగా ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని రష్యా వాళ్ళు ఎప్పటికైనా సరే ఆక్రమించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ ప్రాంతం పైన ఎక్కువగా దృష్టి సారించాడు. దాంతోపాటు అప్పట్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ దేశం, ఓకే, సో అంటే నార్త్ వెస్ట్ ప్రాంతం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతం. తర్వాత రోజులలో ఇది పాకిస్తాన్, ఓకే, దాని తర్వాత కొద్ది ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళింది. అప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో కూడా రష్యా ప్రభావం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ కూడా ఈ యొక్క లార్డ్ కర్జన్ కొన్ని రకాలైనటువంటి సైనికపరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు. నెక్స్ట్, పర్షియా అంటే ప్రజెంట్ డే ఇరాన్ ప్రాంతంలో కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచడం జరిగింది. ఎవరు? లార్డ్ కర్జన్. ఎందుకోసం చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ ఇది మనకి యూరోప్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇరాన్ ప్రాంతంలో పట్టు సాధించినట్టయితే కనుక ఈ యొక్క సూయేజ్ కెనాల్ ప్రాంతంలో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి లార్డ్ కర్జన్ ఇరాన్ ప్రాంతంలో కూడా తన యొక్క పాలసీని దృష్టి పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క టిబెట్ విషయంలో కూడా బ్రిటిష్ వాళ్ళకి టిబెట్కి మధ్యలో మంచి రిలేషన్స్ ఉండాలని చెప్పేసి లార్డ్ కర్జన్ భావించాడు. ఎందుకంటే ఒకవేళ టిబెట్ విషయంలో సరిగా మనము స్పందించినట్టయితే కనుక రష్యా వాళ్ళు టిబెట్ని కూడా ఆక్రమించే అవకాశం ఉంటుంది కాబట్టి లార్డ్ కర్జన్ టిబెట్ ప్రాంతంతో కూడా మంచి సంబంధాలని మెయింటైన్ చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా లార్డ్ కర్జన్ యొక్క ఫారిన్ పాలసీస్. ఏమేమి డిస్కస్ చేసాం ఫారిన్ పాలసీస్లో మనం? ఈ యొక్క నార్త్ వెస్ట్ వాయువ్య ప్రాంతం గురించి డిస్కస్ చేసాం. దాంతోపాటు ఫారిన్ పాలసీలో ఆఫ్ఘనిస్తాన్తోనే విధంగా ఉన్నారు. దాని తర్వాత పర్షియా ఇరాన్తోనే విధంగా ఉన్నాడు లార్డ్ కర్జన్. దాంతోపాటు టిబెట్తోనే విధంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, మిగతా విధానాలు ఏందో చూద్దాం స్టూడెంట్స్. మిగతా విధానాలు ఏంది? లార్డ్ కర్జన్ తీసుకొచ్చినటువంటి కొన్ని సంస్కరణలు. ఫస్ట్, కలకత్తా కార్పొరేషన్ యాక్ట్ 1899. కలకత్తా కార్పొరేషన్ యాక్ట్ 1899 ఇది ఏందో చూద్దాం. లార్డ్ కర్జన్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, రిఫార్మ్స్. ఈ రిఫార్మ్స్లో ఫస్ట్ వన్ కలకత్తా కార్పొరేషన్ యాక్ట్. కలకత్తా కార్పొరేషన్ యాక్ట్ 1899. అసలు ఏంటి కలకత్తా కార్పొరేషన్ యాక్ట్ 1899? ఇందులో లార్డ్ కర్జన్ తీసుకొచ్చినటువంటి విధానం వల్ల ఏం జరిగిందంటే ఈ యొక్క బ్రిటిష్ అండ్ ఇండియన్స్ యొక్క ప్రాతినిధ్యం తగ్గింది. బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెరిగింది. ఇది ప్రధానంగా జరిగినటువంటి విషయం కలకత్తా కార్పొరేషన్ యాక్ట్. ఓకే, నెక్స్ట్, అది పెద్ద కాంట్రవర్సీ. ఎకానమీ పరంగా ఈ యొక్క బ్రిటిష్ కరెన్సీని ఈ యొక్క భారతదేశ కరెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది. బ్రిటిష్ కరెన్సీని భారతదేశ కరెన్సీగా డిక్లేర్ చేసి ఒక పౌండ్ అనేది 15 రూపీస్కి ఈక్వల్గా ప్రకటించారు స్టూడెంట్స్. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, దాంతోపాటు ఈ యొక్క లార్డ్ కర్జన్ టైంలో సాల్ట్ ట్యాక్స్ అనేదాన్ని తగ్గించడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి కొంత రకాలైనటువంటి రిలాక్సేషన్, కొన్ని రకాలైనటువంటి వెసులుబాటును కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా మనం డిస్కస్ చేయొచ్చు. అంటే ఎకనామిక్ రిఫార్మ్స్. ఎకనామిక్ రిఫార్మ్స్లో ఏం డిస్కస్ చేసాం మనం? ఎకనామిక్ రిఫార్మ్స్లో కరెన్సీ అనే దాన్ని డిస్కస్ చేసాం. దాంతోపాటు సాల్ట్ ట్యాక్స్ అనేదాన్ని డిస్కస్ చేసాం. దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ అనేదాన్ని డిస్కస్ చేసాం. ఈ సమ్మరీని ఒకసారి తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీకు ఈజీగా మైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నెక్స్ట్ లార్డ్ కర్జన్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్ ఏంటి? ఫెమైన్ అంటే
కరువు, ఫెమైన్ గురించి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, లార్డ్ కర్జన్ అసలు ఫెమైన్ అంటే కరువులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లార్డ్ కర్జన్ ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏంటంటే మెక్డొనాల్డ్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. ఓకే, ఫెమైన్ గురించి మెక్డొనాల్డ్ కమిషన్. మరి ఈ యొక్క మెక్డొనాల్డ్ కమిషన్ ఏం చెప్పిందంటే అసలు ఈ కరువులు ఎందుకు వస్తున్నాయంటే రైతులకి సరైనటువంటి యొక్క సాగునీరు లేకపోవడం వల్ల, అలానే రైతులకు సరైనటువంటి లోన్స్ లేకపోవడం వల్ల, అంటే ఈ యొక్క వాళ్ళకు అంటే బ్యాంక్స్ లోన్స్ ఇవ్వకపోవడం కానీ, ప్రభుత్వం సాగునీరు పైన దృష్టి పెట్టకపోవడం వల్ల కానీ, దానివల్ల ఈ యొక్క కరువులు సంభవిస్తున్నాయి అన్నారు. దానికోసం అని చెప్పేసి నెక్స్ట్ లార్డ్ కర్జన్ ఏం చేశారంటే అగ్రికల్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. అగ్రికల్చర్లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ అంటే ఈ యొక్క సహకార సంస్థలు ఉంటాయి కదా, అలాంటి సహకార సంస్థల్ని ప్రోత్సహించడం జరిగింది. ఎవరు? అలానే ఈ యొక్క లార్డ్ కర్జన్ అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశాడు. ఓకే, అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వ్యవసాయంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. మరి యొక్క కోఆపరేటివ్స్ యాక్ట్ ఈ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది, 1904లో తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. అలానే ఇతను ఇంకో చట్టం కూడా తీసుకొచ్చాడు, పంజాబ్ ల్యాండ్ ఎలినేషన్ యాక్ట్. ఏం చెప్తుంది ఈ యొక్క పంజాబ్ ల్యాండ్ ఎలినేషన్ యాక్ట్? ఏం చెప్తుందంటే ఈ యొక్క ఫార్మర్స్ అంటే ఈ యొక్క ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఆ రైతుల నుంచి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క భూమి కొనాలంటే కనుక చాలా ప్రాసెస్ అనేది కఠినతరంగా చేయడం జరిగింది. అంటే ప్రాసెస్ స్ట్రిక్ట్ చేశారు. దానివల్ల రైతుల నుంచి భూములు ఎవరు కూడా లాక్కునే అవకాశం ఉండకుండా. ఓకే, సేమ్ ఇప్పుడు తెలంగాణలో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అప్పుడు కూడా ఇలాంటిది ఒకటి చేసుకోవడం జరిగింది. ఇది మనకి అగ్రికల్చర్ రిఫార్మ్స్. దాని తర్వాత రైల్వేస్ పర్ఫార్మెన్స్ బాగుండాలని చెప్పేసి రైల్వేస్ కోసం సపరేట్గా రైల్వే బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్. సో ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనం డిస్కస్ చేశాం కదా, అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాడు లార్డ్ కర్జన్. ఎక్కడ అంటే పూసా అనేటువంటి ప్రాంతంలో. ఇవి ప్రధానంగా లార్డ్ కర్జన్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్. ఎలాంటి రిఫార్మ్స్? వివిధ దాంట్లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ చూసినట్టయితే కనుక లార్డ్ కర్జన్ ఈ యొక్క ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రధానంగా డిస్కస్ చేసింది ఏంటంటే యూనివర్సిటీస్ యాక్ట్. ఈ యూనివర్సిటీస్ యాక్ట్ ఏంటంటే కనుక సేమ్ ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క పాత్రను తగ్గిస్తుంది. అంటే విద్యార్థులు ఎన్నికల్లో పాల్గొనకూడదు అలాంటిది అనమాట. స్టూడెంట్స్ యొక్క పాత్రను తగ్గిస్తుంది, గవర్నమెంట్ యొక్క పాత్రని ఇంక్రీజ్ చేస్తుంది, గవర్నమెంట్ యొక్క రోల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఏంటి? యూనివర్సిటీస్ యాక్ట్. ఈ యూనివర్సిటీస్ యాక్ట్ అనేది ఎవరి సజెషన్ మీద తీసుకొచ్చారంటే అప్పుడు మనకి యూనివర్సిటీస్ కమిషన్ అనే దాన్ని ఒక ఏర్పాటు చేశారు. ఆ యూనివర్సిటీస్ కమిషన్ అనే దాని యొక్క సలహా మేరకి యూనివర్సిటీ యాక్ట్ తీసుకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి భారతీయుడు ఎవరంటే గురుదాస్ బెనర్జీ. ఎవరు స్టూడెంట్స్? గురుదాస్ బెనర్జీ దీన్ని వ్యతిరేకించారు. దానితో పాటు ఇతను తీసుకొచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన సంబంధించినటువంటి కొన్ని సంస్కరణలు ఏంటంటే ఇతను పోలీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పోలీస్ కమిషన్ హెడ్ ఎవరు? ఫ్రేజర్ కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ పోలీస్ కమిషన్ ఏం చేసిందంటే కనుక నార్త్ వెస్ట్ ప్రాంతంలో అంటే వాయువ్య ప్రాంతంలో ప్రత్యేకంగా పోలీస్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఆర్మీని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పారు. దానివల్ల లార్డ్ కర్జన్ ఉన్నప్పుడు ఇంపీరియల్ క్యాడెట్ కార్ప్స్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల భారతీయులు స్లోగా ఈ యొక్క ఆర్మీలోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేశారు. దాంతోపాటు లార్డ్ కర్జన్ టైంలో ఏన్షియంట్ మాన్యుమెంట్స్ యాక్ట్ 1904 ఇది ఇప్పటికీ కూడా ఉంది. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ యాక్ట్ అంటే చారిత్రక కట్టడాలను పరిరక్షించుకునేటటువంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఇవి లార్డ్ కర్జన్ యొక్క పరిపాలనలో అంటే యూనివర్సిటీస్ యాక్ట్. తర్వాత ఇంకా మనం ఏం డిస్కస్ చేస్తాం? ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో పోలీస్, దాంతోపాటు మిలిటరీ తీసుకున్నాం. దాంతోపాటు మనం డిస్కస్ చేసినటువంటి ఇంకో విషయం ఏంటంటే ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అంటే పురాతనమైనటువంటి కట్టడాలను కాపాడడానికి తీసుకొచ్చినటువంటి చట్టం. సో ఈ విధంగా లార్డ్ కర్జన్ కొన్ని సంస్కరణలు తీసుకోవడం జరిగింది.
ఇవి ప్రధానమైనటువంటి సంస్కరణలు. నెక్స్ట్ లార్డ్ కర్జన్ తీసుకొచ్చింది ఏంది? బెంగాల్ పార్టీషన్ స్టూడెంట్స్. ఈ యొక్క బెంగాల్ పార్టీషన్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తున్నట్టయితే కనుక ఆల్రెడీ నేను మీకు భారతదేశంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంది 1900 నుంచి 1947 మధ్యలో అని ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అంటే ఇక్కడ మీకు పాపప్ అవుతుంది, మీరు క్లిక్ చేసి చూడొచ్చు. 1900 నుంచి 1947 మధ్యలో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. బెంగాల్ పార్టీషన్ ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 1905. బెంగాల్ పార్టీషన్కి రీజన్ ఏం చెప్పారు? అడ్మినిస్ట్రేటివ్ రీజన్, అంటే పరిపాలనా సంస్కరణల కోసం, అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్, పరిపాలనా సంస్కరణల కోసం తీసుకొచ్చారని చెప్పారు. కాకపోతే నిజంగా తీసుకొచ్చినటువంటి రీజన్ ఏంది? హిందూ ముస్లింల మధ్యలో ఉన్నటువంటి యొక్క ఏదైతే ఐక్యత ఉందో దాన్ని చెడగొట్టడానికి, అంటే హిందూ మరియు ముస్లిం ఐక్యత ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయడానికి తీసుకురావడం జరిగింది. బెంగాల్ పార్టీషన్ వల్ల ఈ యొక్క హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వెస్ట్ బెంగాల్గా డివైడ్ చేశారు, ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈస్ట్ బెంగాల్గా డివైడ్ చేయడం జరిగింది. మరి బెంగాల్ పార్టీషన్ వల్ల కలిగినటువంటి ఫలితం ఏంటంటే ఈ యొక్క స్వదేశీ మూమెంట్. ఈ యొక్క స్వదేశీ మూమెంట్లో బ్రిటిష్ వాళ్ళ యొక్క వస్తువులను బాయ్కాట్ చేయడం, అలానే ఇండియన్స్ యొక్క వస్తువులను ప్రమోట్ చేయడం. స్వదేశీ మూమెంట్తో పాటు ఈ స్వదేశీ మూమెంట్ని కొన్ని ప్రాంతాలలో వందే మాతరం మూమెంట్గా కూడా దీన్ని మనం పాటించాం స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ స్వదేశీ మూమెంట్ కాకుండా ఈ యొక్క బెంగాల్ పార్టీషన్ వల్ల ఐఎన్సి కాంగ్రెస్ మీద ఎలాంటి ప్రభావం ఉంది? కాంగ్రెస్లో సూరత్ స్ప్లిట్ అనేది జరిగింది. 1907లో సూరత్ స్ప్లిట్ అనేది జరిగింది స్టూడెంట్స్. ఇది కూడా బెంగాల్ పార్టీషన్ యొక్క ప్రభావం. దాంతోపాటు బెంగాల్ పార్టీషన్ అనేది భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఒక రకమైనటువంటి కొత్త మలుపునిచ్చింది అని కూడా మనం చెప్పొచ్చు. ఇది బెంగాల్ పార్టీషన్ యొక్క ప్రభావం. సో మనం ఇప్పుడు బెంగాల్ పార్టీషన్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము కాబట్టి, సో బెంగాల్ పార్టీషన్ ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు నేను చెప్పాను, దీనివల్ల జరిగినటువంటి పరిణామాలు ఏంది, అలానే స్వదేశీ మూమెంట్ ఇంపాక్ట్ ఏ విధంగా జరిగింది. సో బెంగాల్ పార్టీషన్ వల్ల కలిగినటువంటి ఇంకొక ఇంపాక్ట్ ఏంటంటే, ఇంకో ప్రభావం ఏంటంటే 1911లో ఢిల్లీ దర్బార్ జరిగింది. ఈ ఢిల్లీ దర్బార్లో ఏం ప్రకటించారు? బెంగాల్ పార్టీషన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు క్యాన్సల్డ్. దాంతోపాటు ఇదే దాంట్లో క్యాపిటల్ని ఎక్కడి నుంచి అక్కడి వరకు షిఫ్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. క్యాపిటల్ షిఫ్ట్ అనేది కల్కట్టా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది ప్రధానంగా ఈ యొక్క లార్డ్ కర్జన్ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. బెంగాల్ పార్టీషన్ ఎందుకు జరిగిందో నేను మీకు చెప్పాను, హిందూ ముస్లింల మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడానికి కోసం అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బెంగాల్ పార్టీషన్ 1905 ఎప్పటి వరకు కొనసాగింది? ఫస్ట్ వరల్డ్ వార్ 1 వరకు కొనసాగింది అంటున్నారు. నెక్స్ట్ ఈ యొక్క ఢిల్లీ దర్బార్ వరకు కూడా కొనసాగింది, లేదా గాంధీజీ యొక్క శాసన ఉల్లంఘన ఉద్యమం అప్పటి వరకు కొనసాగింది, లేదా ఇండియా పార్టీషన్ వరకు కూడా కొనసాగింది. ఇందులో ఏది రైటో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, పార్టీషన్ ఆఫ్ ద బెంగాల్ వాజ్ ద కల్మినేషన్ ఆఫ్ ఏ సిస్టమేటిక్ అటాక్ ఆన్ ద నేషనలిస్ట్ ఆఫ్ బెంగాల్ బై కర్జన్. అంటే బెంగాల్ విభజన అనేది మన జాతీయవాదులపైన జరిగినటువంటి ఒక దాడిగా మనం చెప్పొచ్చా? ఓకే, అది ఒక అడ్మినిస్ట్రేషన్ కొరకు కాదు అని అంటున్నారు. మరి దాని గురించి మీ కమెంట్ ఏందో చెప్పండి. అంటే ఇది అడ్మినిస్ట్రేషన్ కోసం చేసింది కాదు, ఇది జాతీయవాదం పైన చేసినటువంటి దాడిగా యొక్క పేర్కొంటున్నారు. అది సపోర్ట్ చేస్తూ మీరు ఆన్సర్ రాయండి స్టూడెంట్స్. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి క్వశ్చన్. మరి వీడియో ఏం చేసే కన్నా ముందు అసలు మనం వీడియోలో ఏం డిస్కస్ చేసామో చూద్దాం ఒకసారి. వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంది? కర్జన్ గేట్ ఎక్కడ? వెస్ట్ బెంగాల్. ఏ మున్సిపాలిటీలో? బర్ధమాన్. ఈ యొక్క మున్సిపాలిటీలో ఏం జరిగింది? 2 విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు లార్డ్ కర్జన్ తీసుకొచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి పాలసీస్, అందులో ఫారిన్ పాలసీలో మనం నార్త్ వెస్ట్ పాలసీ, ఆఫ్ఘనిస్తాన్, పర్షియా, టిబెట్ వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలానే లార్డ్ కర్జన్ యొక్క రిఫార్మ్స్, సంస్కరణలు, కలకత్తా కార్పొరేషన్లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఎకనామిక్ రిఫార్మ్స్, కరెన్సీ కానీ, సాల్ట్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అలానే ఫెమైన్ అంటే కరువు సంభవించకుండా మెక్డానల్డ్ కమిషన్, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోఆపరేటివ్ సొసైటీస్ని ఎంకరేజ్ చేయడం, అగ్రికల్చర్ యూనివర్సిటీని స్థాపించడం, రైల్వేలో రైల్వే బోర్డ్స్, యూనివర్సిటీస్ యాక్ట్ యొక్క, దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఫ్రేజర్ కమిటీ,
దాంతోపాటు ఏన్షియంట్ మాన్యుమెంట్ యాక్ట్, ఇవి అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్, సంస్కరణలు. నెక్స్ట్ బెంగాల్ పార్టీషన్ 1905లో జరిగిందన్నా కదా, దీన్ని రీజన్ ఏమన్నారు, అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం అన్నారు. కాకపోతే రియల్ రీజన్ ఏంది, హిందూ ముస్లింలో ఉన్నటువంటి యూనిటీని డిస్టర్బ్ చేయడానికి కోసం అని చెప్పేసి. దీనివల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఫలితం ఏంది, స్వదేశీ మూమెంట్, కొన్ని ప్రాంతాల వందేమాతరం ఉద్యమం, అలానే సూరత్ స్ప్లిట్, దాంతోపాటు ఢిల్లీ దర్బార్, ఇవి ప్రధానంగా జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్, ఫలితాలు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా లార్డ్ కర్జన్ గేట్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ అండ్ ఈ కాంట్రవర్సీకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ.